నమస్తే సార్. మీ పేరండి? నా పేరు నవీన్ కుమార్ అండి. ఓకే. నవీన్ గారు ఎక్కడుంటారు సార్ మీరు? మంగళగిరి టిట్కో ఆఫీస్‌లో ఉంటానండి. ఓకే. సార్ ఏం జరిగింది సార్ మీకు? ఏంటి పరిస్థితి ఏంటి సార్? నాకు నార్మల్‌గా యాక్సిడెంట్ జరిగిందండి. 2021లో మామూలుగా మేము బైక్ మీద ఎళ్తున్నాము వారధి మీద. ఎళ్తుంటే మామూలుగా మేము ట్రాఫిక్ జామ్‌లో ఉన్నాము. తర్వాత మూవ్ అయ్యేటప్పుడు వెనకమాల నుంచి వేరే వెహికల్ అనేది మాకు హ్యాండిల్‌కి డాష్ ఇవ్వడం జరిగింది. అయితే దానికి మేము రైట్ సైడ్ పడ్డాను. డ్రైవ్ చేసిన అతను లెఫ్ట్ సైడ్ పడ్డాడు. అయితే నేను రైట్ సైడ్ పడ్డంగానే ఎమ్మటనే మనకి అప్పుడే మూవ్ అవుతున్నాయి కదా వెహికల్స్. లారీ అనేది మనకి వెంటనే వచ్చి 2 లెగ్స్ మీద ఎక్కడం జరిగింది. అయితే నా రైట్ లెగ్ అనేది అక్కడే టోటల్‌గా క్రష్ అవ్వడంతో ఇంకా చాలా లెఫ్ట్ లెగ్ కూడా బాగానే మొత్తం స్కిన్ అంతా పీల్ అయిపోయింది. మజిల్ కూడా మొత్తం అనేది చాలా దారుణంగా అయిపోయింది యాక్సిడెంట్ అనేది. అయితే వెంటనే నన్ను మన పక్కనున్న మణిపాల్ హాస్పిటల్‌కి షిఫ్ట్ చేద్దామని తీసుకెళ్దామన్నా కూడా మనకు అంబులెన్స్ కూడా రావటానికి దారి లేదు అక్కడ. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ సింగిల్ రోడ్ కాబట్టి. అయితే వెంటనే మణిపాల్‌కి తీసుకెళ్లారు ఒక 20 మినిట్స్ అట్లాగా. అయితే అక్కడ మణిపాల్‌లో ఫస్ట్ ఎయిడ్ చేయటం జరిగింది. తర్వాత వెంటనే అక్కడ మనకి 20-25 లాక్స్ దాకా ఖర్చు అయిద్దన్నారు. అయితే మా ఫ్యామిలీ ఏమో మామూలుగా మా డ్యాడీ మా మమ్మీ వెజిటబుల్ షాప్‌లో ఉంటారు. మనది అంత పెట్టుకునే స్తోమత అయితే మనది కాదు. అయితే మేము బయట ఎవరన్నా ఇస్తారని చూడడానికి కూడా వెంటనే ఇప్పుడెళ్ళి ఒక 10 లక్షలు ఇవ్వండి అంటే ఇచ్చేవాళ్ళు ఎవరుంటారండి. అట్లా ఎవరు ఉండరు కాబట్టి మేము మామూలుగా అంబులెన్స్‌లో వస్తారు కదా మామూలుగా. అట్లా మా అన్నయ్యకి తెలిసిన అతను ఉంటే ఇంకా అన్న చెప్పాడు, "ఇది మణిపాల్ అయితే కొంచెం ఎక్కువ రేట్ అయిపోయిద్దమ్మా. మనం బేర్ చేయలేము. అంటే షైన్ హాస్పిటల్ ఉంది పక్కన. నేను తీసుకెళ్తాను రండి. అక్కడైతే మనకి కొంచెం తక్కువ రేట్‌లో అయిపోద్ది. ట్రీట్మెంట్ అనేది మంచిగా ఉంటదని" అక్కడికి తీసుకెళ్లారు ఇంకా షైన్ హాస్పిటల్‌కి. మేము వెంటనే అక్కడి నుంచి షైన్ హాస్పిటల్‌కి వెళ్ళాము. వెళ్ళంగానే ఇంక అక్కడ డాక్టర్ వంశీకృష్ణ సారు నాకు సర్జరీ చేసిన ఆయన. వికాస్ కాట్రగడ్డ సార్ ఏమో ఎండీ అక్కడ. వాళ్ళు వెంటనే నన్ను రిసీవ్ చేసుకున్నారు. నీట్‌గా మొత్తం చూసి ఎక్స్‌రేస్ అవన్నీ తీపిచ్చి వెంటనే నాకు ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. తర్వాత వెంటనే మామూలుగా మనకి మంగళగిరి నియోజకవర్గం ఏం జరిగినా గానీ మామూలుగా విషయాలన్నీ తెలుస్తాయి కదా! ఇంత పెద్ద యాక్సిడెంట్ అయిందంటే మనకి ఆల్రెడీ పేపర్‌లో పడింది. అట్లా న్యూస్ అనేది మామూలుగా నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే మామూలుగా ఇప్పుడు ఎవరికన్నా యాక్సిడెంట్ జరిగినా గానీ మామూలుగా మనిషి అన్న తర్వాత ఎవరికన్నా ఉండిద్ది కదండీ. ఇట్లా అయ్యో పాపం ఇట్లా అయింది అని. అలానే ఆయన మాకు హాస్పిటల్‌కి రావటం జరిగింది. అప్పుడు కోవిడ్ పేషెంట్స్ కూడా ఉన్నారు మా హాస్పిటల్‌లో. అయితే మాకైతే ఇంటిమేట్ చేశారు. ఇట్లా లోకేష్ బాబు గారు రావాలనుకుంటున్నారు. మేబీ వస్తే రావచ్చు. మీరు రెడీ ఉండండి అని మామూలుగా ఫోన్ చేశారు. అయితే మేమేమో ఎందుకు వస్తారులే మన దగ్గరికి, అది కూడా కరోనా టైము. లేదు అలా ఏం రారులే, మామూలుగా వాళ్ళు చెప్పుంటారంటే కనీసం వీడియో కాల్ అన్నా చేస్తారేమోలే అని చెప్పారు. ఓకే అని చెప్పేసి మనం ఇంకా అట్లా ఉన్నాము. కానీ సడన్‌గా సార్ వచ్చారు. మంచిగా మా హాస్పిటల్ మేనేజ్మెంట్‌తో మాట్లాడి మళ్ళీ నన్ను కూడా చాలా మోటివేట్ చేశారు. మనం ఎందుకు ఇట్లా యాక్సిడెంట్ జరిగిందో జరిగింది. కానీ మన హోప్ కోల్పోకూడదు. స్టోన్‌లాగా ఉండాలి. నువ్వు ఫస్ట్ మంచిగా నువ్వు సెట్ అవ్వు అన్నారు. జాబ్ ఏం చేస్తున్నావు, ప్రెజెంట్ ఏం చదువుకున్నావు, ఇవన్నీ క్లియర్‌గా అడిగి తెలుసుకున్నారు. నేను చెప్పాను, ఇట్లా బీటెక్ చదివాను సార్ నేను, మెకానికల్ ఇంజనీరింగు. నేను జాబ్ వచ్చేది ఒక 10 డేస్‌లో. కానీ నాకు ఇట్లా అయిందంటే నువ్వు మంచిగా ఫస్ట్ సెట్ అవ్వు. నువ్వు సెట్ అయిన తర్వాత నేను నీకు ఏదో ఒక జాబ్ అనేది నేను చూస్తాను. మంచిగా నువ్వు సెట్ అవ్వాలి ఫస్టు, బలంగా ఉండాలి. నువ్వు చూడు నేనున్నాను నీకు అని చెప్పి మంచిగా నాకు హోప్ అనేది ఇచ్చారు. పరీక్ష ఏమవుతుంది పరీక్ష పెట్టాడు, ఎందుకు పెడతాడు ఎందుకు పెట్టాడు అని స్ట్రాంగ్ ఉంటుంది. ఏమవుతుంది డ్రామా అయిందా చదువు మేజర్ డ్రామా మైండ్ నెవర్ ప్రిపేర్డ్ ఫర్ సచ్. జ్వరంగా ఉన్నాం, రిలాక్స్గా ఉన్నాం, ఏమవుతుంది ఓకే. మేబీ ఆ హోప్ అనేది నాకు లేకపోయి ఉంటే ఈరోజు నేను ఇంత ఫాస్ట్ రికవరీ అనేది నేను అయ్యేవాడిని కాదేమో, ముందుకెళ్ళేవాడిని కాదు. నాకు ఆ మనీ అనేది ఆర్థిక సహాయం మామూలుగా చేశారు, మామూలుగా పే చేశారు వెంటనే. నాకు మెడికల్ ఎక్స్పెన్సెస్కి వాటికి వీటికి అర్జెంట్ ఉంటే ఎమర్జెన్సీ పెట్టారు. తర్వాత కూడా వాళ్ళకి మామూలుగా వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఏ రోజుకి ఆ రోజు మెడికేషన్ అనేది నాకు చెప్పండి, మీరు హ్యాండిల్ చేయగలిగితేనే హ్యాండిల్ చేయండి, లేకపోతే నేను ఫర్దర్గా హైదరాబాద్కి తీసుకెళ్తాను నా ఓన్ వెహికల్లో, మీరు ఏదన్నా చెప్పండి అని గట్టిగా డాక్టర్స్ని క్లియర్గా కనుక్కున్నారు.
కనుక్కొని నాకు హోప్ అనేది మంచిగా ఇచ్చి నన్ను బాగా సపోర్ట్ చేసి ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇలా ఉన్నానంటే లోకేష్ బాబు గారి సపోర్ట్ అనేది నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఈ రోజుల్లో మామూలుగా ఎవరు ఉన్నారండి చెప్పండి, మామూలుగా నాకు అంత హోప్ ఇచ్చి డబ్బులు ఇచ్చారు, హోపు ఇచ్చారు, అంత నాకు చాలా బాగా అనిపించింది. నేను ఏ రోజు అనుకోలేదు అసలు వస్తారు ఇట్లా ఉంటుంది అని, కానీ నాకు రావటం అనేది చాలా మంచిగా అనిపించిందండి. సో తర్వాత ఇట్లా జరిగిన తర్వాత రికవరీ త్వరగానే అయ్యారా మీరు వాళ్ళందరూ మోటివేట్ చేయడం వల్ల? అవునండి. నేను సార్ వచ్చిన తర్వాత మామూలుగా మనకి హాస్పిటల్లో చెప్పింది ఏంటంటే ఎక్కువ ఇంజురీ అయింది కాబట్టి బ్లడ్ కూడా చాలా లాస్ అయింది, రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, ఒక 2 years 3 years పట్టొచ్చు అన్నారు. కానీ నేను సార్ వచ్చిన తర్వాత జస్ట్ నేను 100 to 150 daysలోనే నేను నార్మల్ పొజిషన్కి వచ్చాను. మైండ్ సెట్ కానివ్వండి, లేకపోతే నేను ఆలోచన విధానం కానివ్వండి, మంచిగా మనం ఏదో ఒకటి సాధించాలి, ఇట్లా హోప్ అనేది అంత హోప్ అనేది నాలో కలిగేలా చేశారు. ఒక చిన్న మోటివేషన్తోనే నాకు అంత సపోర్ట్ అనేది సార్ ఇవ్వడం అనేది చాలా మంచిగా అనిపించింది నాకు. యాక్చువల్గా అసలు ఇంత జరగడం అనేది బాధాకరం, ఇంత జరిగిన తర్వాత కోలుకోవడం అనేది కష్టం. మరి మీకు జాబ్ ఇవన్నీ చూస్తున్నారు, తర్వాత మీరు జాబ్ ఏమైనా చేశారా ఇట్లా రికవరీ అయిన తర్వాత? రికవరీ అయిన తర్వాత నేను నార్మల్ టీసీఎస్లో చేశానండి, 6 months టీసీఎస్లో చేశాను. కానీ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనేది ఆ కంపెనీ ఇవ్వమని చెప్పింది మామూలుగా, ఎందుకంటే కోవిడ్ టైంలో 3 సంవత్సరాలు అయిపోయింది, ఆఫీస్కి ఎవరు రావట్లేదని వాళ్ళు తీసేశారు ఆ ఆప్షను. దానివల్ల నేను ఇంక ఇంట్లోనే ఉండటం, ఇంకా ఏది నాకు జాబ్ అనేది అవైలబుల్ లేదు. ఇప్పుడు బయట మనకి గవర్నమెంట్ గురించి తెలిసిందే కదా, నాకు బయట వెళ్ళి ఏమన్నా జాబ్ ఎత్తుక్కుందామన్నా కూడా బయట ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళకే లేదండి. నాలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇచ్చే అంత కంపెనీస్ అసలు ఏమున్నాయి ప్రెసెంట్ మన దగ్గర? ఏం లేవు కదా. అది దానివల్ల మనకి నేనైతే ప్రెసెంట్ అయితే ఖాళీగానే ఉన్నాను. రేపొద్దున ఏమన్నా మంచి కంపెనీస్ వచ్చి నాకేమైనా ఉపాధి కలిగిద్దేమో అని చూస్తున్నాను అనమాట. మంచి వెయిటింగ్. ప్రభుత్వం అయితే చేంజ్ అవ్వాలనుకుంటున్నారు? అవునండి, ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడైతే ఒకరిని ఉన్నానండి, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు బయట నార్మల్గా ఉండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి లక్షల్లో వస్తున్నారు, మనకి సంవత్సరానికి లక్షల్లో స్టూడెంట్స్ అనేది అవైలబుల్లో ఉంటున్నారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి. కానీ మనకి ఇయర్కి లక్షల్లో కంపెనీస్ ఏం రావట్లేదు కదండి. ఉన్న కంపెనీస్లోనే రొటేషన్ చేసుకుంటున్నారు, కొంతమందిని తీసేయటం, కొంతమందిని పెట్టుకోవటం. కొంతమంది ఏం చేస్తున్నారు, బెంగళూరు వెళ్ళిపోతున్నారు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, చెన్నై వెళ్ళిపోతున్నారు. నాకు కూడా ఫస్ట్ వచ్చిన జాబ్ చెన్నైలోనే వచ్చింది. కానీ ఏపీలో మనకి జాబ్ అనేది ఉంటే అసలు ఎంతమందికి మేలు కలిగిద్ది అనేది ప్రతి ఒక్క గ్రాడ్యుయేషన్ చేసిన స్టూడెంట్కి అర్థమైద్దండి ఆ బాధ. ఎందుకంటే ఎన్నో కళలతో చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఎన్నో వేలు ఖర్చు పెట్టి టైం 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు టైం పెట్టి దానికి చదువుకొని డైలీ కాలేజ్కి స్కూల్కి వెళ్ళి పేరెంట్స్ కష్టం ఇవన్నీ ఎవరికి తెలుస్తాయండి? మిడిల్ క్లాస్ ఉంటారు, ఏదో ఒక చిన్న జాబ్ వచ్చినా కానీ మంచిగా వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేసుకోగలుగుతారు. అది ఇప్పుడు ప్రభుత్వం ఏదో మామూలుగా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వం ఎక్కువ మేము 10,000 ఇస్తాము, 20,000 ఇస్తాము ఇట్లా చెప్తున్నారు. ఇప్పుడు సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు. ఎవరికి ఉపయోగపడతాయండి అది? ఇప్పుడు నాలాంటి వాళ్ళకైతే మెడిసిన్స్కి కూడా సరిపోవు, సంవత్సరానికి ఇస్తున్నారు. అలా కాకుండా మనం మంచిగా చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఉంటున్నారు, వాళ్ళకు ఒక్క ఉపాధి అనేది గవర్నమెంట్ అనేది కల్పించగలిగితే కంపెనీ తెచ్చి ఓన్గా మన ఏపీలో వాళ్ళకి చాలా సపోర్ట్ నిలిచినట్టు ఉండిద్ది. వాళ్ళు కూడా ఫ్యామిలీ పరంగా కావచ్చు ఎలా అయినా కానీ వాళ్ళు మంచిగా ముందుకెళ్ళటానికి గవర్నమెంట్ అనేది ఏదో ఒకటి చేయాలి కదా. అలాంటి హెల్ప్ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ అయితే చేయట్లేదు. అలాగే మనకి ఉన్న ప్రెజెంట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయన కూడా మొన్న క్లియర్గా చెప్పేశారు, మేము తర్వాత గెలిచినా కూడా మేము కంపెనీస్ అయితే తెచ్చేది లేదమ్మా, ఇంతకన్నా మంగళగిరికి ఏం కంపెనీస్ రావు, ఉన్న కంపెనీలే అన్నారు. ఆ ఉన్న కంపెనీలు తెచ్చింది టీడీపీ గవర్నమెంట్, లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు వచ్చినాయండి అవి మొత్తం ఐటీ కంపెనీలు. ఆ కంపెనీలే ఇంకా మేము కొత్త కంపెనీలు తేలేము అని డైరెక్ట్గానే వాళ్ళు చెప్పేస్తున్నారు. ఇంకా మేము ఏ విధంగా మేము వాళ్ళని నమ్మాలి చెప్పండి? ఇప్పుడు లోకేష్ బాబు గారు వస్తే మాకు కంపెనీలు కంపల్సరీగా వస్తాయి అనే హోప్ అయితే మాకుందండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇప్పుడు టీడీపీ కాదు, లోకేష్ బాబు గారు ఇక్కడ ఓడిపోయి కూడా ఓన్ మనీ ఖర్చు పెట్టుకొని ఇస్త్రీ బండ్లు కావచ్చు, కుట్టు మిషన్లు కావచ్చు, తోపుడు బల్లులు కావచ్చు, ఏదైనా కానీ ఇవ్వడానికే ముందుంటున్నారు. కానీ నేను ముందు ఇస్తాను, మీకేం ప్రాబ్లం ఉందో చెప్పండి అని చెప్పి ఓన్ మనీతో కూడా ఇవ్వాలనే ఆలోచన ఉందంటే ఇప్పుడు ఓన్ మనీతోనే చేసేవాళ్ళు రేపొద్దున ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం మనీతో చెయ్యరు అని ఎవరు అనుకుంటారు చెప్పండి మీరు? మాకైతే బలంగా ఉందండి, మేము రోజు చూస్తున్నాము ఎవరేంటి అనేది ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది మాకు. నేనైతే లాస్ట్ టైం ఓటు వేసాను, ఈసారి కూడా నేను ఓటు వేస్తాను కంపల్సరీగా. నా ఓటు మాత్రం నేను మంచి వైపే, నాకు ఏదైతే ఉపాధి కల్పించే
ప్రభుత్వం అని నాకు అనిపిస్తుంది. నేను దానికే ఎవరైనా దానికే వెళ్ళాలనుకుంటారు కదా. ఈసారి నాకైతే లోకేష్ బాబు గారి మీద మంచి నమ్మకం అయితే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ముందుకి వస్తున్నారు, ముందు నేనే హెల్ప్ చేస్తాను, మీకు ఏం కావాలి ఉపాధి నేను కల్పిస్తాను. ఇప్పుడు మనం చెప్తే ఎవరికన్నా మన బాధ అర్థమైంది, చెప్పకుండానే మన దగ్గరికి వచ్చి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, మీకు ఏం హెల్ప్ కావాలి అని చెప్పి మనకి ఎట్ ఏ టైం వితిన్ సెకండ్స్లో మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది కదా. ఇప్పుడు అంతకన్నా మనకి మంచి ఏం కావాలండి చెప్పండి. అది సో నాకైతే నమ్మకం ఉంది, నాకు మంచిగా జాబ్ అనేది ఫ్యూచర్లో వచ్చిందని నాకు నమ్మకం ఉందండి.